నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనమైతే ధర్నా చౌక్ దగ్గర ఉన్నాం. ఇక్కడ తెలంగాణ మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు అయితే నిరాహార దీక్షను చేపట్టారు. మరి వారు దీక్ష ఎందుకు చేపట్టారో వారినే అడిగి తెలుసుకుందాము. చెప్పండి, మీరు ఈ దీక్ష చేపట్టడానికి ముఖ్య కారణం ఏంటి? ముఖ్యంగా మేడం, మోడల్ స్కూల్స్ స్టార్ట్ అయ్యి 2013 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ నిధులతోటి ఈ మోడల్ స్కూల్స్ స్టార్ట్ అయినాయి. 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లీష్ మీడియం, నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేయడం కోసం 5 ఎకరాల్లో 100 మంది గర్ల్స్ హాస్టల్తో అకామిడేషన్తో ఏర్పాటైనటువంటి స్కూల్స్. దాదాపు సుమారు 800 మంది విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో 194 మోడల్ స్కూల్స్ చాలా విజయవంతంగా 10th క్లాసు, ఇంటర్మీడియట్ చాలా సక్సెస్ఫుల్గా నడుస్తున్నటువంటి స్కూల్స్. 2013లో అపాయింట్ అయినటువంటి మా మోడల్ స్కూళ్ళల్లో పీజీటీలు, టీజీటీలు, ప్రిన్సిపల్స్ అని 3 క్యాడర్లుగా అపాయింట్ అయినటువంటి పోస్టులు 2013 నుంచి మొదలుకుంటే 2024 వరకు, అనగా 11 సంవత్సరాలు పూర్తయి 12 సంవత్సరాలు కావస్తున్నా కూడా నేటికి కూడా మోడల్ స్కూల్లో ట్రాన్స్ఫర్స్ అనేటువంటి జరగలేదు. దీనివల్ల చాలా అప్పుడు పాత జోన్ల ప్రకారం 5th జోన్, 6th జోన్ ప్రకారం మోడల్ స్కూల్స్ నియామకమైనప్పటికీ ఇప్పుడు చాలామంది అప్పుడు ఉన్నటువంటి సర్దుబాటు, ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అనేటువంటి తోటి కొంతమంది టీచర్లను సర్దుబాటు చేసి కొన్ని సెకండ్ ఫేజ్ స్కూల్లో కూడా జరిగినాయి. ఆ సెకండ్ ఫేజ్ స్కూల్ నియమించినటువంటి స్కూళ్ళల్లో అలా రెగ్యులర్ టీచర్స్ స్టాఫ్ లేనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ 12 సంవత్సరాలు కావస్తున్న చాలామంది కుటుంబాలకు దూరంగా కొన్ని జిల్లాల్లో అత్యధికంగా ఉన్నాయి స్కూల్స్, కొన్ని స్కూల్లో తక్కువ ఉన్నాయి. ఇలా చాలామంది టీచర్లు సుమారు ఒక్కొక్కరు 100-200 కిలోమీటర్లతో తన నివాస ప్రాంతాల నుంచి కుటుంబాలను దూరంగా తీసుకుపోయి ఇలా పనిచేయాల్సినటువంటి వస్తుంది. నిత్యం దూర ప్రయాణం చేయడం వల్ల ఉపాధ్యాయులు అలసిపోయి విద్యార్థులకు సరైనటువంటి సర్వీస్ చేయలేనటువంటి పరిస్థితి కూడా ఈరోజు ఉంది. ఇంకోటి ఏంటంటే బడిలో ప్రమోషన్స్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ ఎట్లా ఉండాలంటే నిత్యం ఒక నదీ ప్రవాహంలా కొనసాగితేనే నిజంగా కొత్త విద్యార్థులు, కొత్త వాతావరణంతో ఉపాధ్యాయులు కానీ విద్యార్థులకు కానీ ఉత్తేజకరంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇలా 12 సంవత్సరాలు ఒకే దగ్గర ఉండడంగా చాలా స్తబ్దత ఏర్పడి టీచర్లు ఉత్సాహాన్ని కానీ అక్కడ ఉన్నటువంటి స్కూళ్ళల్లో సర్వీస్ చేయలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ట్రాన్స్ఫర్స్ అనేటువంటి టీచర్లా కాకుండా విద్యార్థుల బాగా కోరుకునేటట్టు ఉంటే బాగుంటుంది. రేపు భవిష్యత్తులో కూడా మంచి ఫలితాలు తీసుకొస్తారు. కాబట్టి ఇంకోటి ముఖ్యంగా మన మోడల్ స్కూల్లో ఇది ప్రభుత్వ ఆధీనంలో స్కూల్ ఎడ్యుకేషన్ ఆధీనంలో నడుస్తున్నటువంటి స్కూల్స్ 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు. ఇందులో ప్రధానంగా చూసినట్టయితే టీచర్లకు అందరికీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ 1వ తారీఖు సాలరీస్ ఉన్నాయి. కానీ మోడల్ స్కూల్ టీచర్లకు మొన్న నెల చూసినట్టయితే 2 నెలలకోసారి 9 జిల్లాలు 2 నెలల పాటు 2 నెలలకోసారి సాలరీస్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో ప్రధానంగా చూసినట్టయితే 010 ద్వారా మోడల్ స్కూళ్లను 10 కింద వేతనాలు చెల్లిస్తే ప్రతి నెల అందరు ఉపాధ్యాయులకు వచ్చినటువంటి విధంగా టీచర్లకు ఉంటాయి. అదేవిధంగా ఇప్పటి వరకు మోడల్ స్కూళ్ళకు సుమారు 33 మంది ఉపాధ్యాయులు చనిపోతే వాళ్ళ కుటుంబాలకు కారుణ్య నియామకాలు అంటే కంపెన్సేట్మెంట్ అపాయింట్మెంట్ ఇవ్వలేకుండా వాళ్ళ కుటుంబాలకు ఫైనాన్షియల్ అసిస్టెంట్, చనిపోయినటువంటి కుటుంబాలకు వాళ్ళ డెత్ గ్రాట్యుటీస్ సంబంధించినటువంటి వాళ్ళ సిపిఎస్లో ఉన్నటువంటి అమౌంట్ కానీ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఆ ఫండ్స్ కూడా ఇప్పటికి కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే 6th నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడ మోడల్ స్కూల్లో ఒక్కో క్లాస్కి 100 మంది 50 సెక్షన్లతో 50 తోటి 2 సెక్షన్లో క్లాస్ ఉంటే 500 మందికి ఒకటే హిందీ టీజీటీ టీచ్ చేస్తారు. కాబట్టి అన్ని సబ్జెక్ట్స్ 2 ఉన్నప్పుడు హిందీ కూడా ఒక పీజీటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. పీజీటీలు అనేటువంటి టీచర్స్ ఉంటారండి ఇక్కడ. పీజీటీలు అంటే 9th, 10th, ఇంటర్మీడియట్ బోధిస్తారు. అయితే వేరే గురుకులాల్లో కానీ, సోషల్ వెల్ఫేర్లో కానీ, ట్రైబల్ వెల్ఫేర్లో కానీ ఎక్కడ కూడా ఈ పీజీటీలు ఉంటారు. పీజీటీల తర్వాత ఇంటర్మీడియట్ టీచ్ చేసే వాళ్ళను జైలుగా ఉంటారు. అది నవోదయ మాదిరిగా మా దగ్గర ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఇంటర్మీడియట్ చేసినటువంటి పీజీటీలను కూడా జైలుగా అప్గ్రేడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా సుమారు ఈ రాష్ట్రంలో 1000 మంది రిక్రూట్మెంట్ ఇక్కడ టీచర్లు లేనటువంటి స్కూల్స్ సగం రెగ్యులర్ స్టాఫ్ తోటి, మిగతా అన్నీ కూడా అవర్లీ బేస్ తోటి వొకేషనల్ టీచర్లతో కొనసాగుతున్నాయి. మిగతా పోస్టులు కూడా భర్తీ చేయాలి. ప్రధానంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్య బదిలీలు, పదోన్నతులు, అదేవిధంగా 010 వేతనాలు, కారుణ్య నియామకాలు, హెల్త్ కార్డులు, మెడికల్ రియంబర్స్మెంట్స్ సౌకర్యం కల్పించాలన్నటువంటి ఉద్దేశంతో మేము గతంలో మోడల్ స్కూల్ టీచర్ ఫెడరేషన్ పక్షాన ప్రభుత్వానికి అనేక సార్లు రిప్రజెంట్ చేసినాం. సమస్య పరిష్కారం కాకపోవడంతో ఈరోజు మీ అందరం కూడా ఇందిరా పార్క్ దగ్గర సామూహిక నిరాహార దీక్ష తీసుకోవడం జరిగింది. ఇంకా సార్ ఇంతకుముందు చెప్పాడు మా విషయం హైకోర్టులో కొంతమంది మా మిత్రులే కొంతమంది కేసు వేసి ఆ కేసును కూడా పరిష్కారం చేయడంలో కూడా కొంత ప్రభుత్వం విఫలమైంది. కాబట్టి ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది. ఈ కేసును పరిష్కారం చేసి మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు బదిలీలు చేపడితే విద్యా వ్యవస్థకు, టీచర్లకు అందరికీ కూడా బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మా సమస్యను సానుకూలంగా స్వీకరించి సమస్యను పరిష్కరించాలని చెప్పి మీ ద్వారా దిశ ఛానల్ ద్వారా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.